అతి గొప్ప ఆకర్షణ. చదవండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 నుండి 20 వరకు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. కొలసీ 1:18. 1893లో ప్రపంచ కొలంబియన్ ఎగ్జిబిషన్ షికాగోలో నిర్వహించబడింది. 21,000కు మించి ప్రజలు ప్రదర్శించబడిన వాటిని సందర్శించారు. తమ విశ్వాసాల్లోని అత్యుత్తమ అంశాలు పంచుకొని బహుశా ఓ నూతన మతాన్ని ప్రపంచానికి అందించేందుకేమో ప్రపంచ మతాల యొక్క ప్రతినిధులు కలుసుకునే ప్రపంచ సర్వమత సభ కూడా కార్యక్రమాల్లో భాగంగా ఉంది. సువార్తికుడైన డిఎల్ మూడీ దీన్ని సౌవార్తీకరణకు ఓ గొప్ప అవకాశంగా చూశాడు. అతడు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి సంఘ భవనాలను ఉపయోగించుకున్నాడు, థియేటర్లను అద్దెకు తీసుకున్నాడు, చివరకు ఓ సర్కస్ డేరాను కూడా అద్దెకు తీసుకున్నాడు. అతని స్నేహితులు మూడీ సర్వమత సభ మీద దాడి చేయాలని కోరుకున్నారు. కానీ మూడీ నిరాకరించాడు. అతడు నేను యేసుక్రీస్తుని ఎంత ఆకర్షణీయంగా చేయబోతున్నానంటే ప్రజలు ఆయన తట్టు తిరిగేంతగా అన్నాడు. కొలసీలోని అబద్ధ బోధకులు యేసుక్రీస్తుకు న్యాయంగా దక్కవలసిన అగ్రగణ్యత లేక సర్వ ప్రాముఖ్యతను ఎప్పుడూ ఇవ్వలేదు. కొలసీ 1:18. ఎందుకంటే వారి తత్వ విచారం ప్రకారం యేసుక్రీస్తు కేవలం దేవుని అనేక ఉద్భవాలలో ఒకటి మాత్రమే. కానీ యేసు ఇలా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాకపోతే ఆయన అసలు ప్రభువే కాడు అని చాలా చక్కగా చెప్పబడింది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. యేసుక్రీస్తును మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఈ వారంలో మీరు నిర్దిష్టంగా చేయగల కొన్ని పనులేవి? ఆమెన్.